హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి ఫ్రైడే కదా, బయట ముగ్గది పెట్టేసుకున్నాను. పసుపు కుంకుమ పూలతో అలంకరించేసుకొని తులసమ్మని అలంకరించేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, చాలా స్పెషల్గా పువ్వులు కూడా మంచిగా తెచ్చుకొని అందంగా అలంకరించేసుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా దేవుడికి అందరూ దండం పెట్టుకోండి. ఎలా అలంకరించానో కూడా కామెంట్ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత కుకింగ్కి వచ్చేస్తే ఈరోజు ఏంటంటే పప్పు చేస్తున్నాను. మీరు అనుకుంటారు ఏంటి రెగ్యులర్గా పప్పు అనేసి. అంటే పప్పు మంచిది కదండి, ప్రోటీన్. మనం పప్పు అనేది డైలీ తీసుకున్న ప్రాబ్లం లేదు. చాలామంది గ్యాస్ట్రిక్కి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు, కానీ మనం పప్పు కుక్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో సోక్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి బ్లోటింగ్ అనేది, గ్యాస్ట్రిక్ అలాంటివి ఏమీ రావన్నమాట. ఇదొక టిప్, ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ పప్పును ములంకాడ రైస్ కుక్కర్లో బాయిల్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు రైస్ పెట్టేస్తున్నాను. ఈలోపు ఏంటంటే మాకు మోటార్ వేస్తారండి, అంటే ఫ్రెష్ వాటర్ పట్టుకుంటాము. ఈ వెజిటబుల్స్ తర్వాత ఈ రైస్ కడుక్కోవడానికి. బాయిలింగ్ మాత్రం ప్యూరిఫైర్ వాటర్ తోటే చేస్తాను నేను. ఎందుకంటే బాగా ఎక్కువ వాటర్ అనేది మంచిగా ఉండదండి, సున్నం ఎక్కువ ఉంటుంది, అది మంచిది కాదు కదా. సో అందువల్ల ఎంత బాయిల్ అయినా నేను ప్యూరిఫైర్ వాటర్ వేస్తానన్నమాట. ఈరోజు ఏంటంటే ములంకాడ ఉడికించి కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందు నైట్ ఏమో బియ్యం నానబెట్టేసుకోవాలి, కడిగేసుకొని నానబెట్టేసుకొని తర్వాత బియ్యం, నానబెట్టిన బియ్యము, జీలకర్ర, ఎండుమిర్చి ఏమో మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. మ్యాక్సిమం ఉడికించి ఆ వాటర్ తీసి ఆ కర్రీస్ చేసుకుంటే చాలా చాలా మంచిది. నేను ఆ వాటర్ కూడా వేస్ట్ చేయనండి. ఆ ఉడికిస్తాం కదా, ఆ ఉడికించిన వాటరే ఈ కర్రీలో వేసేస్తానమాట. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా చేసేస్తున్నాను. మార్నింగే చాలా బిజీగా చేశాను. అంటే ఈరోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దాం కదా అనేసి అర్లీగా లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. అందంగా అలంకరించేసుకునేసరికల్లా చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా అనిపించింది. అంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మంచిగా అలంకరించుకుంటే బాగుంటుంది కదా. దట్టు ఫ్రైడే అంటే ఒక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ కూడా ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అంటే గుడికి వెళ్దాం కదా అనేసి. మార్నింగే వెళ్ళామనుకోండి, అక్కడ ఎక్కువ రష్ ఉండదండి. మార్నింగే చక్కగా మనం ప్రశాంతంగా గుడికి వెళ్ళామంటే ఆ డే అంతా చాలా పాజిటివ్గా, ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఆ దుర్గమ్మ తల్లి మొహం చూడగానే ఒక మంచి ఆనందం కలుగుతుందండి. నాకైతే మాత్రం భలే అనిపిస్తుంది. గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళు దుర్గమ్మ దగ్గర, తల్లి దగ్గర కూర్చుంటారు కదండి, వాళ్ళు మన తల మీద ఇలా చేయి పెట్టగానే ఏదో మంచి పవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మంచిగా వాళ్ళ ఫేసెస్ కూడా ఒక పాజిటివ్గా, మంచిగా ప్రశాంతంగా, వాళ్ళు ఏం మంత్రాలు ఏమి చదవరు, గోత్రాలు ఏం చదవరు, కానీ ఆ గుడికి వెళ్తే మాత్రం ఒక మంచి పాజిటివ్ వైబ్ మాత్రం వస్తుందండి. వాళ్ళు చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంటారండి. మనకేంటంటే ఆ గుడికి వెళ్ళగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని లోపలికైతే వెళ్ళానండి. వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. అక్కడ దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా అయితే రిటర్న్ ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ అయితే కుకింగ్ చెప్పాను కదండి, పప్పు తాలింపు వేసాను. అంటే బాయిల్ చేసి నార్మల్గా సింపుల్గా తాలింపు వేసాను. దాని తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు రసం వేసాను. మరి అంటే మనకి రసంలా ఉంటుంది, పప్పు కూడా హ్యాపీగా తినవచ్చు అనేసి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ చెప్పాను కదండి ముల్లంకాడ కర్రీ అని. ముందుగా మనం ప్రాసెస్ అంతా అంటే ఏంటి, ముల్లంకాడలు అవి బాయిల్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని, బియ్యం కూడా మనం నైటే సోక్ చేసుకొని పెట్టుకొని పేస్ట్ చేస్తానుకోండి, బియ్యం, ఎండుమిర్చి, జీలకర్రను. ఆ తర్వాత చాలా సింపుల్, ఈజీ కర్రీ, టేస్టీ కర్రీ, హెల్దీ కర్రీ. సో ఇదేంటంటే ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా ములంకాడ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలండి. మరి ఇంక ఇందులో ఎక్స్ట్రా కారం ఏమి వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం తాలింపుకు వేసాము. ఆ పేస్ట్లో కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ ములంకాడలు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకోవాలి.
అంటే కొంచెం వాటర్‌లో ఏస్తాం గానీ అలా కలుపుతూ ఉంటుంటే థిక్‌గా అయిపోద్ది. చాలా మంచిదండి. అంటే ఎవరైతే ఆహ్, కమ్మగా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి. అత్తయ్య చెప్పారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మనం ఆనపకాయ కూడా వండుకోవచ్చు. బీరకాయ కూడా వండుకోవచ్చు. చాలా హెల్తీ కర్రీ. మంచిది. టేస్టీగా ఉంటది. కొంచెం ఇంగు వేసుకుంటే ఇంకా బావుంటది కర్రీ అయితే. దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఆపేసుకోవడమేనండి. ఆపేసి పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కేమో ఈ బన్సీ రవ్వ ఉంటది కదండీ! అంటే పెద్ద నూక ఉంటది కదా! గోధుమ నూక. అదేమో ఉప్మా చేసేస్తున్నాను. ముందు తాలింపు దినుసులన్నీ రెడీ చేసేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా అస్తమానంకి క్లీన్ చేస్తూనే ఉంటాను. అంటే పక్కన ఏమైనా తుల్లిపోతుంటే కొంచెం ఇరిటేషన్‌లా ఉంటదనమాట. వెంటనే క్లీన్ చేసుకున్నాననుకోండి, మనకి తర్వాత మొత్తం డీప్ క్లీన్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. సో, అందువల్ల అలా చేసేస్తాననమాట. ఇప్పుడు నేను 1 గ్లాస్ నూక తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ ఏస్తాననమాట. తాలింపు వేగిపోయిన తర్వాత మనం మెజర్‌మెంట్ చూసుకొని వాటర్ ఏసుకోవడమే. నేనైతే నూక కడుగుతానండి. ఎందుకంటే ఎలా ఉంటదో ఏంటో తెలీదు కదా అనేసి. కడిగేసుకొని వేసేస్తున్నాను. చాలా ఫాస్ట్‌గా చేశానండి. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్, లంచ్ ప్రిపరేషన్, మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాలి. సో, చాలా ఫాస్ట్‌గా చేశాను. ఆ టైంలోని కాళ్ళకి తెలియకుండానే చక్రాలొచ్చేస్తాయి. ఫాస్ట్‌గా పరిగెడుతూ చేయాల్సిందేనండి. ఒక రోబోలో చేయాల్సిందే. అయిపోయింది. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత గుడికైతే వచ్చేసానండి. చూడండి ఎంత అందంగా అలంకరించారో. లక్షవారం, శుక్రవారం అయితే తల్లి మొహం చూడడానికి ఒక 2 కళ్ళు సరిపోవండి. ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండన్నట్టుగా అనిపిస్తది. నిండుగా అలంకరించేశారు. అంటే గుడి కూడా మంచిగా రెనోవేట్ చేశారు. ఆ ఇద్దరు చూడండి దుర్గమ్మల దగ్గర ఇంకో ఇద్దరు దుర్గమ్మలు కూర్చున్నట్టుంది కదండీ! వాళ్ళెంత పాజిటివ్ ఫేస్ అండి వాళ్ళది. అందరూ మాక్సిమం గుళ్ళో అక్కడ ఉంటారు కదండీ సేవ చేసేవాళ్ళు. ఎంత పాజిటివ్‌గా ఉంటదో ఆళ్ళ ఫేసెస్ తెలుసా అండి. వాళ్ళ దగ్గరికెళ్తే చాలండి మనకు మంచి పాజిటివ్ వైబ్ వస్తది. మాకైతే చాలా నమ్మకం అండి దుర్గమ్మ తల్లి అంటే. తట్టు ఈ దుర్గమ్మ అయితే మాకు బాగా నమ్మకమండి. ఆ రోజు మాత్రం వెళ్ళాము అంటే ఏదో మంచిగా అనిపిస్తదనమాట. చూసారా మంచిగా రెనోవేట్ చేశారండి గుడి. ఇంకా డెవలప్ చేస్తారు చాలా. ఈ నవరాత్రుల టైంలో అయితే ఇంక మరి చెప్పక్కర్లేదండి చాలా చేస్తారు. ఆ తర్వాత రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నాను నేను. హ్మ్. అదేంటంటే ఆటో ఛార్జ్ తెలీదండి. వాడికి ఎక్స్‌ట్రా ఇచ్చేసాను మనీ నేను. నాకంటే ఎప్పుడు హస్బెండ్ తీసుకెళ్తారు కదా! సో, నాకు తెలీదనమాట ఆటో ఛార్జ్. నేను ఈవినింగ్ అయితే మార్కెట్‌కి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ రేట్ కూడా తగ్గాయండి సూపర్‌గా. ఎన్ని రకాలున్నాయో తెలుసా అండి. మొత్తం అన్నీ కొనేసుకున్నాను. పువ్వులున్నాయి అంటే చాలండి. విచ్చలవిడిగా అలంకరించేసి చక్కగా పూజ చేసేసుకోవాలనిపిస్తది. మొత్తం తులసి అన్నీ అమ్ముతున్నారు. మొత్తం అంతా మార్కెట్ చూసారా వర్షం పడింది కదండీ! వర్షం పడి అప్పుడే ఆగింది. ఎవరినడిగినా చేంజ్ లేదనే చెప్తున్నారు. 100 రూపీస్‌కి కూడా చేంజ్ లేదట వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి వానపాముల కొట్టుకెళ్ళాం. మాకక్కడ విజయనగరం దగ్గర ఘంటస్తంభం దగ్గరేమో వానపాముల కొట్లని ఉంటాయండి. అక్కడ దొరకని వస్తువే లేదండి. ఆమె అడుగుతున్నారనమాట, "ఏంటండి ఫోటో తీస్తున్నారా?" అనేసి. "లేదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్‌లో అప్‌లోడ్ చేద్దామని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ క్యాప్చర్ చేస్తాను" అనేసంటే, "ఆ! పర్వాలేదు తీసుకోండి" అంటున్నా. తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు కోసం వెళ్ళాననమాట. ఎప్పుడు ఈమె దగ్గరే తీసుకుంటాను. ఈవిడ అడుగుతుందనమాట, "ఏమ్మా ముందుకెళ్ళిపోయావు నా దగ్గర తీసుకోవడం లేదనేసి" అడుగుతున్నారు. అక్కడి నుంచేమో ఫ్రూట్స్‌కొచ్చాము. ఇక్కడండి ఏ టు జెడ్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయండి. ఆల్ వెరైటీ ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ అమ్ముతారు. ఎక్కడంటే మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర. మొత్తం అన్ని రకాలు అండి. మనం ఎప్పుడు చూడలేని ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా బావుంటాయి కూడానండి. మంచివిస్తారిక్కడ. మొత్తం మార్కెట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండోయ్. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.